హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? బావున్నారా? ఈ వ్లాగ్‌లో నేను 'మహర్షితని' తన డాన్స్ పర్ఫార్మన్స్ కోసం ఫస్ట్ టైమ్ భరతనాట్యం గెటప్‌లో మేకోవర్ చేశాను. నేనెలా రెడీ చేశానో, ఆ రోజంతా ఏమేం జరిగింది అంతా ఈ వీడియో ద్వారా వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. అయితే సింపుల్ మేకప్ లుక్ అండి. నా దగ్గరున్న కొన్ని ఐటెమ్స్‌తోనే చేశాను. ఇంకా మేకప్ చేసే ముందు రోజు నైటే నాకు కావాల్సినవన్నీ సెపరేట్ పెట్టేసుకున్నాను. ఆ రోజు హడావిడి లేకుండా. ఫేస్ మేకప్ కంటే ముందు ఫస్ట్ అయితే మనం భరతనాట్యం హెయిర్ డూ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనిక్కడ హెయిర్ స్టైల్ కోసం హెయిర్‌ని సెట్ చేసుకుంటున్నాను. భరతనాట్యం హెయిర్ స్టైల్‌లో మనం హెయిర్ డ్రైగా ఉండటం కంటే ఆయిలీగా ఉంటే బావుంటుంది. నాకు తెలీక ముందు రోజే హెయిర్ వాష్ చేపిచ్చాను. అదైతే ఆ రోజు కొద్దిగా ఫిజీగా బేబీ హెయిర్ ఉంటుంది గదా! అదంతా పైకి లెగుస్తున్నట్టుగా అనిపిచ్చింది. అందుకే నేనైతే ఇక్కడ స్ట్రైట్‌నర్ యూజ్ చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు ఆ హీట్ నుంచి మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ బ్లంట్ వాళ్ళది హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ ఈవెన్‌గా స్ప్రే చేసుకొని ఆ తర్వాత పార్టిషన్స్‌గా హెయిర్ అంతా సెపరేట్ చేసుకుంటూ హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకున్నాను. స్కూల్లో అయినా ఇంకా వేరే ఎక్కడైనా గానీ ప్రోగ్రామ్స్‌లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళకంటే గూడా వాళ్ళ పేరెంట్స్‌కే ఎక్కువ పనుంటుంది. నాకైతే ఆ రోజు ఫుల్ టెన్షన్‌గా ఉంటుండే. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను ఎలా వస్తుందేమో అని. అందులోను పెద్ద పిల్లలైతే ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. ఇలా చిన్న పిల్లల్ని మేకోవర్ చేయాలంటే మనతో పాటు వాళ్ళకి గూడా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. మహాకైతే బోర్ కొట్టకుండా నేను టీవీ పెట్టేసాను. డోరా చూస్తూ కూర్చుంది. స్కూల్ వాళ్ళైతే 10:00 లోపు వచ్చేయమన్నారు. నేను ఆ రోజు మార్నింగ్ 7:30 నుంచి రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే వీడియో తీసుకుంటూ రెడీ చేయాలి కదా! మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని. ఇంకా మన హెయిర్ స్టైల్ దగ్గరకొచ్చేస్తే డాన్స్ సార్ అయితే మాత్రం మహాకి బన్ ఒక్కటే పెట్టమన్నారు. లాంగ్ హెయిర్ వద్దని చెప్పారు. ఇంకా బన్ కోసమయితే నేను హెయిర్‌ని 3 పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకొని వెనకాల పోర్షన్ అంతటిని పోనీ పెట్టేసుకున్నాను పైకి. ఆ తర్వాత పోనీలో నుంచి డోనట్ ఇన్సర్ట్ చేసుకొని హెయిర్‌ని ఇలా స్ప్రెడ్ చేసి పైనుంచి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసాను. ఆ డోనట్ బన్ హెయిర్ బ్యాండ్స్‌తో సెక్యూర్ చేసుకున్నా గానీ, ఇంకా లూజ్‌గా అనిపిస్తే గనక ఇలాంటి కాటన్ బ్లాక్ కలర్ దారం ఉంటుంది గదా! చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా కాళ్ళకి, చేతులకి కడతాము. అదైతే బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మేకోవర్స్‌కి, హెయిర్‌కి గానీ, జ్యువెలరీకి గూడా వీటిని కట్టేసి సెక్యూర్‌గా పెట్టుకుంటాము. వాళ్ళు డాన్స్ చేసినా గానీ అవి కదలకుండా ఉంటాయి. సో, ఈ కాటన్ బ్లాక్ కలర్ థ్రెడ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. బన్ పెట్టేసాం కదా! ముందు పార్టిషన్స్‌ని ఇలా ట్విస్ట్ చేసి రోల్ చేసుకొని పిన్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఉంటుందో ఉండదో అనే ఒక చిన్న డౌట్ వల్ల ఇలా 2 సైడ్స్ ఇలా జడలాగా అల్లేసి దాన్ని డోనట్ చుట్టూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. అదే వెనకాల లాంగ్ హెయిర్ పెట్టాలనుకుంటే ఆ ముందున్న పార్టిషన్స్‌ని సవరంతో పాటు కలిపేసి జడ వేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇలాగ పాపిడి తీసే బన్ పెట్టాలని ఏం లేదు. మొత్తం పైకి దువ్వేసి ఒకేసారి బన్నయినా పెట్టేయొచ్చు. తనది డ్రై హెయిర్ కదా! మొత్తం లాగి పెట్టేస్తే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా పిన్స్ అవన్నీ పెట్టినప్పుడు ఇంకా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఇలా 3 పార్టిషన్స్ కింద చేశాను. ఇదిగోండి డోనట్ రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా ఫ్లవర్స్ అదంతా అయితే లాస్ట్‌కి పెడతాను. ఇంకా ఫేస్ మేకప్‌కొచ్చేస్తే ఫస్ట్ అయితే నేను ఫేస్ స్కిన్ డ్రైగా అవ్వకుండా ఉండటానికి ఫస్ట్ అయితే కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత పాండ్స్ బీబీ క్రీమ్ ఉంటుంది కదా! అదే ఫౌండేషన్ కింద మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ప్యాచీగా, కేకీగా ఉండకుండా. ఈ ఫౌండేషన్ అంతా కూడా మన స్కిన్‌లోకి బాగా మెర్జ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ మేకప్ అంటే ఓన్లీ ఫేస్‌కే కాదు, ఇంకా ఇయర్స్, మనకి నెక్ పార్ట్ అదంతా కూడా మేకప్ చేసుకోవాలి కంపల్సరీ ఫౌండేషన్ అదంతా. లేదంటే ఫేస్ ఒక కలర్‌లో, ఇయర్స్, నెక్ అంతా ఒక కలర్‌లో ఉంటుంది. ఇదైతే జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి మేకప్ చేసేటప్పుడు కంపల్సరీ. ఇక్కడ చూసారా ఫౌండేషన్ పెట్టంగానే స్కిన్ కలర్ అంతా చేంజ్ అయిపోయినట్టుగా ఉంది కదా! వైబ్రెంట్ లుక్ వస్తుంది. నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్ ఇంకా ఎక్కువ సేపు ఉండాలి కదా! స్వెట్ పట్టినా గానీ అదంతా ఫౌండేషన్ పోకుండా ఉండటానికి పైన కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ పెడుతున్నాను. బేసిక్‌గా ఈ కూచిపూడి, భరతనాట్యం ఈ మేకప్‌కి కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఫస్ట్ లూజ్ పౌడర్ అప్లై చేసుకొని తర్వాత యెల్లో పాన్ కేక్ మనకి ఆ యెల్లో షేడ్ వైబ్రెంట్ లుక్ కోసం. ఇంకా తర్వాత ట్రాన్స్‌లూసెంట్ పాన్ కేక్ అదైతే మన స్కిన్ టోన్ కలర్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఈ కూచిపూడి, భరతనాట్యం ఆర్టిస్ట్‌లని చూసినప్పుడు మేకప్ చూసి అబ్బో! హెవీగా ఉంది అనుకుంటున్నాం కదా! కానీ వాళ్ళు అవే కాస్మెటిక్ యూజ్ చేస్తారు. అది హెవీగా ఉండటం కాదు. ఆ డాన్స్‌లకి
వాళ్ళకి అలాంటి మేకప్ ఉంటేనే బాగుంటుంది లాంగ్ లాస్టింగ్‌గా. వాళ్ళు ఆ కాస్మెటిక్సే యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అప్పుడు మాత్రం ఆ లాంగ్ లాస్టింగ్ మేకప్ ఉంటేనే బాగుంటుంది. అందులో మనకి ఒక లూజ్ పౌడర్ ఉన్నా గానీ మనకి ఆ ఫేస్ అంతా లుక్ వచ్చేస్తుంది. నేను కూడా వాటి కోసం ట్రై చేశాను ఇక్కడ 2, 3 ఫ్యాన్సీ షాప్‌లో నాకైతే దొరకలేదు. మీకెవరికైనా ఆన్‌లైన్‌లో లింక్స్ తెలిస్తే గనుక నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఐలిడ్స్‌కి కలర్ చేసుకున్నాను. ఒకటే కలర్ అప్లై చేయడం కంటే ఒక 2 కలర్స్‌ని మిక్స్ చేసి వేసుకుంటే బావుంటుంది ఐలిడ్స్‌కి. తర్వాతయితే కాజల్ పెడుతుంటే ఏడ్చేస్తుంది. ఇంక మళ్ళీ మేకప్ అంతా పోతుందని చెప్పి కాజల్ పెట్టలేదు. మీలో ఎంతమందికి కాజల్ పెట్టుకోవడం అంటే భయమో కామెంట్ చేయండి. నాకు గూడా కంటి దగ్గర పెట్టంగానే కంట్లో నుంచి నీళ్ళొచ్చేస్తాయి. ఇంక వద్దులే అని చెప్పేసి ఐబ్రోస్ అయితే షేప్ చేస్తున్నాను. నార్మల్ ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా! దాంతోనే షేప్ చేస్తున్నాను. మనకి డాన్స్‌లో మెయిన్ అట్రాక్షన్ కళ్ళు, ఇంకా ఐబ్రోస్ అనమాట. నెక్స్ట్ అయితే అప్పర్ ఐలైట్‌కి ఐలైనర్ అప్లై చేస్తున్నాను. అది కూడా లిక్విడ్ ఐలైనర్ జూడియోలో తీసుకున్నాను కదా! అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కానీ ఇలా లిక్విడ్ ఐలైనర్ కంటే కూడా క్రయాన్ లాగా, మార్కర్ లాగా ఉంటుంది. అది యూజ్ చేస్తే మనకి ఐబ్రోస్‌కి అదే, ఐలైనర్ ఇంకా కాజల్‌కి కూడా అదే యూజ్ చేస్తారంట మేకప్ ఆర్టిస్ట్‌లు. అంటే భరతనాట్యంకి ఇలా లిక్విడ్ యూజ్ చేసినప్పుడు అది ఆరడానికి చాలా టైం పడుతుంది కదా! అందుకని. ఏదైనా గానీ మనం చేసిన తప్పుల వల్లే దానివల్ల ప్రోస్, కాన్స్ అని మనకు తెలుస్తా ఉంటాయి. మన ఎక్స్‌పీరియన్సే మనకన్నీ నేర్పిస్తా ఉంటుంది. ఒకేసారి తెలిసిపోవు గదా! ఇదిగోండి పైన ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను గదా! అవన్నీ భరతనాట్యంకి కావాల్సిన జ్యువెలరీ సెట్. ఇంకా అదైతే మన ఓను. డ్రెస్ లేదని చెప్పి నేను ముందు రోజు నైట్ రెంట్‌కి తెచ్చేసుకున్నాను. అదంతా మీరు షార్ట్స్‌లో చూసుంటారు. ఇందాక చెప్పాను కదా! బ్లాక్ కలర్ థ్రెడ్ మనకి బాగా యూజ్ అవుతుందని. ఇలా సూర్యచంద్రులకి, పాపిడి బిళ్ళకి బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి నాట్లు వేసుకొని పెట్టుకుంటే గనక వాళ్ళు డాన్స్ చేసినప్పుడు గూడా కదిలినా కింద పడిపోకుండా సెక్యూర్‌గా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇలా చిన్న చిన్న పిన్స్ తోటి ఆ థ్రెడ్స్‌కి బాగా సెక్యూర్‌గా టైట్‌గా పెట్టుకోవాలి. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ కెమెరా ఆఫ్ చేసేసాను. అసలే లేట్ అయిపోయిందని చెప్పి నేను కంగారు పడుతుంటే మా హంజిత్ లేచి అన్నీ కదిలిచ్చేయడమే కాక చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఇంక నేను గట్టిగా అరిచేసరికి వెళ్ళిపోయాడు పక్కకి. అట్లుంటది మరి పిల్లలతోని. అసలెందుకు లేట్ అయిందంటే ఆ చెవులివి బుట్టలు ఇంకా మాటిలున్నాయి కదా! అవి పెట్టడానికి. ఇయర్‌కి ఆ బుట్టలు పెట్టకముందే నాకొద్దు పెయిన్ వస్తుందని చెప్పి తెగ సతాయిచ్చింది ఒక 15 మినిట్స్. చూసాను. ఇంక నేను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అరిచేసాను. వాళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డ్యాడీ చేత పెట్టించుకుంది. వాళ్ళ డ్యాడీ అయితే మాట్లాడిస్తూ అది ఇది అని చెప్పి ఇలా పెట్టేశారు. ఎంతైనా అమ్మాయిలు డ్యాడీ పార్టీనే కదా! ఇలా రెడీ చేసేటప్పుడు గానీ, రెడీ చేసే విషయంలో మాత్రం కంపల్సరీ మదర్‌కి, డాటర్‌కి ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. మదర్స్ అంటే ఆడపిల్లలున్న మదర్స్‌కి తెలిసే ఉంటుంది కదా! ఎలా ఉంటుందో. ఇలాంటి టైంలో మదర్, డాటర్ యాంటీ అయిపోతారు. ఫాదర్స్ మాత్రం సూపర్ హీరోస్ అయిపోతారు. ఇంకా వాళ్ళ డ్యాడీ కూడా తన మూడ్‌ని డైవర్ట్ చేయడానికి అది ఇది అని చెప్పి మాట్లాడిస్తున్నారు. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే రెంట్‌కి తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను రెంటల్ షాప్ గురించి. ఇంకా ఫస్ట్ వాళ్ళు చెప్పిన రేట్లు చూసి నాకైతే షాక్ అనిపించింది. మొత్తం కాస్ట్యూమ్, జ్యువెలరీతో సెట్ కావాలంటే గనుక 1500 నుంచి స్టార్టింగ్ రేంజ్ అంట. నా దగ్గర జ్యువెలరీ సెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డ్రెస్ ఒకటే తీసుకున్నాను. అదే మనకి ఓన్లీ డ్రెస్ కావాలంటే క్వాలిటీకి తగ్గట్టుగా రేట్ ఉంది. ఇదొచ్చేసి 500 పడింది నాకు 1 డేకి. ఇంకా 350 నుంచి స్టార్ట్ ఉంది. కానీ అది క్వాలిటీ అంత బాలేదు. చూడటానికి కూడా బాలేదు. ఇంకా మహాకు కూడా ఈ సైజ్ కరెక్ట్‌గా సూట్ అయింది. ఇంకో కలర్ ఉంది దీంట్లోనే లెమన్ యెల్లోను, డార్క్ లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా! అది నాకు బా నచ్చింది. కానీ అది పెద్ద సైజ్ అయిపోయింది. ఇంకా పెద్ద సైజ్ తీసుకొని తనకి కంఫర్ట్ లేకుండా ఎందుకులే అని చెప్పి ఇదే తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే జ్యువెలరీ సెట్‌లో వచ్చిన హారం పెట్టాను. అది ఎందుకో పెద్దగా చాలా హెవీగా అనిపించింది. ఇంకా నా దగ్గర ఉన్న సింపుల్ పూసల హారం అయితే పెట్టేశాను. వెనకాల కొప్పుకైతే ఇలా పూలైతే కట్టేస్తున్నాను. ఇవి ఆర్టిఫిషియల్ మాల. వెనకాల థ్రెడ్స్ వచ్చేస్తే అది మనం కట్టేసుకోవడమే. పూలు లేని టైంలో ఇవైతే చాలా హెల్ప్ చేస్తాయి. సడెన్‌గా చూస్తే నిజమైన పూల్లాగే కనిపిస్తాయి. ఈ డాన్స్‌కైతే ఈ న్యాచురల్ ఫ్లవర్స్ కంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బావుంటాయి అనిపిస్తది. ఇవైతే వాషబుల్ అనమాట. ఇంకా అక్కడ పైన కొప్పు మధ్యలో పెట్టాను కదా! దాన్నేమంటారో పేరు మర్చిపోయాను. దానికైతే వెనకాల చిన్న హుక్ లాగా వస్తది రింగ్ లాగా. దాంట్లో నుంచి బ్లాక్ కలర్ థ్రెడ్‌కి నాట్ వేసుకొని, అది మధ్యలో పెట్టేసుకొని, అటు నుంచి ఇటు నుంచి డోనట్ మధ్యలో నుంచి హెయిర్ తీసుకొని దాన్నైతే ముడి వేసుకున్నాను. ఇంకా సెక్యూర్‌గా ఉండిపోతుందనమాట. లేదంటే మనకి యూ పిన్ సాయంతో పిన్‌తో అయినా గుచ్చుకోవచ్చు దాని మధ్యలో స్టోన్స్ మధ్యలో నుంచి. ఇదిగోండి ఇక్కడ ఇంకో పూలమాల ఉంది కదా! అదైతే పక్కన ఫోటోలో చూపించినట్లుగా వెనకాల పొడవు జడ పెట్టినప్పుడు అలా పెట్టుకోవాలి. ఈ జ్యువెలరీ సెట్ అంతా కూడా నేను భరతనాట్యం డాన్స్ టీచర్ దగ్గర తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ అకాడమీ తరపున వాళ్ళే తెప్పిస్తారనమాట బల్క్‌లో.
ఇంకా మాకైతే గజ్జె పూజ అప్పుడు చెప్పారు. ఫస్ట్ ప్రారంభిక ఎగ్జామ్‌కి ఇలా రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ జ్యువెలరీ కావాలి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే రెంట్‌కైనా తెచ్చుకోవచ్చు అన్నారు. సరే ఒకేసారి తీసుకుందాం. ప్రతిసారి ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా! అని చెప్పి నేనైతే అన్ని మేడం దగ్గరే పర్చేస్ చేశాను. గజ్జె పూజ రోజు గజ్జెలతో పాటు ఈ జ్యువెలరీ కూడా పూజలో పెట్టి మాకిచ్చారు. ఇలా భరతనాట్యం డ్రెస్ మనమే కుట్టించుకోవాలంటే ఎంతవుతుంది ఏంటి అని రెంట్‌కి తెచ్చిన షాప్‌లో ఆంటీని అడిగాను నేను డీటెయిల్స్ అన్నీ. ఆంటీ చెప్పింది ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా! మనం మంచి క్లాత్ తీసుకుంటే గనక ఎక్కువ అంటే అలా ఫ్రిల్స్ అవన్నీ ఎక్కువ పెట్టాలి కాబట్టి క్లాత్ ఎక్కువగానే పడుతుంది. మంచి క్వాలిటీ క్లాత్ తీసుకోవాలంటే 1500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలా 2 కాంబినేషన్స్ తీసుకోవాలి. ఇంకా స్టిచ్ చేసిన వాళ్ళ రేట్‌ని బట్టి అది చార్జెస్ ఉంటాయి అని చెప్పారు. చూస్తున్నారు కదా ఇల్లంతా ఎలా ఉందో. ఇలా రెడీ చేసేటప్పుడైతే ఎప్పుడైనా లేట్ అయిపోతుందంటే మా హస్బెండ్ ఒక పక్క అరుస్తూనే ఉంటారు. మళ్ళీ నాకు హెల్ప్ చేస్తారు చిన్న చిన్న పనుల్లో అర్థం చేసుకొని. ఇంకా ఫస్ట్‌లో అయితే నాకు కొద్దిగా ఎక్కువ టైం పట్టేది రెడీ చేయడానికి. ఇప్పుడు చేసినప్పుడైతే 1 ½ అవర్ టైం పట్టింది వీడియో రికార్డ్ చేసుకుంటూ. ఆ వీడియోనంతా ట్రిమ్ చేసి ఇన్ని మినిట్స్‌కి తీసుకొచ్చాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నా తిప్పలొచ్చేసి ముక్కు పుడక పెట్టడానికి ఆయన అసలు పెట్టనివ్వలేదు. ఆ ముక్కు పుడక హోల్‌లో కాకుండా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటారని మా వారికి తెలియక ఇక్కడైతే కామెడీగా ముక్కును పట్టుకొని చూసి హోల్ లేకుండా నువ్వెలా పెడుతున్నావు అని చెప్పి నన్నే అంటున్నారు. ఇప్పుడైతే స్టార్టింగ్ అంత టైం పట్టట్లేదు. ఎందుకంటే ప్రారంభిక ఎగ్జామ్ కోసం మేకప్‌నైతే ఒక 2, 3 టైమ్స్ రిహార్సల్స్‌గా వేపిచ్చారు. ఆ ప్రాక్టీస్ వల్ల ఇప్పుడైతే 30-40 మినిట్స్‌లో మేకప్ చేయగలుగుతున్నాను. మొత్తం రెడీ చేయటం మొత్తం అంతా కూడా. ఫైనల్‌గా ఇదిగోండి మేకప్ వేయటం కంప్లీట్ అయిపోయింది. ఎలా చేశానో, నా చిట్టి తల్లి ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఏదైనా తప్పులు చేసుంటే గనుక మీకు తెలిస్తే సజెషన్స్ ఇవ్వండి. నేను నేర్చుకుంటాను. కొన్ని ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని మహానైతే వాళ్ళ డాడీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసొచ్చారు. స్కూల్ నుంచి ఫంక్షన్ హాల్‌కైతే వాళ్ళే బస్‌లో తీసుకెళ్లారు. పేరెంట్స్ కూడా రావచ్చు ప్రోగ్రామ్ చూడటానికంటే ఇంకా మేము కూడా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ప్రోగ్రామ్ హాల్‌కి వెళ్ళిపోయాము. మాకు చెప్పిందైతే 12:30 లోపు వీళ్ళ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవుతుందని. కానీ 3:00కి పర్ఫార్మెన్స్ అయింది. ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది ఆ రోజు. మొత్తం సాంగ్ అంతా యాజ్ టీజ్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ ఆఫ్ చేసేసాను. మొత్తం పర్ఫార్మెన్స్ అయితే ఒక 5-6 మినిట్స్ వరకు ఉంది. మహా రోల్ అయితే ఇలా స్టార్టింగ్‌లో ఉంటుంది. అలాగే లాస్ట్‌లో. ప్రోగ్రామ్ వచ్చేసి డాన్స్ క్లాస్ తరపున చేస్తున్న ప్రోగ్రామ్ కాదు. ఇదైతే బయట కర్ణాటక రాజ్య మక్కల సాహిత్య సౌరభ్య వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్‌లో అన్ని స్కూల్స్ తరపున పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా స్కూల్‌లో డాన్సర్ అయితే మహాని సెలెక్ట్ చేశారు. ముందు రోజు మాకు ఇన్ఫార్మ్ చేశారనమాట. ఇలా పర్ఫార్మెన్స్ ఉంది పంపిస్తారని. మేమైతే కొద్దిగా ఆలోచించాము. ఎందుకంటే మామూలు యాన్యువల్ డేస్‌లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలా స్టేజ్ మీద అది కూడా గెటప్‌లో ఫస్ట్ టైం కదా! ఎలా ఉంటుందని. సరే తనకు కూడా అలవాటవుతుంది కదా! అని చెప్పి పంపించాము. మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్‌లో స్పీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మహా వాళ్ళ స్కూల్ టీమ్‌కే ఇచ్చారు. నా చిట్టి తల్లి ఎలా చేస్తుందో అనే ఒక టెన్షన్ లోపల ఉంటుంది. కానీ అంతమంది ముందు కూడా భయపడకుండా చాలా ధైర్యంగా చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. తన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ముందు నుంచొని వీడియో తీస్తున్నాను. తన చూపులంతా వాళ్ళ డాడీ వైపే ఉన్నాయి. మొత్తం పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఆ సాంగ్‌కి ఇంకా మ్యూజిక్ గూస్ బంప్స్ వచ్చేసినాయి. అక్కడున్న వాళ్ళందరూ అరవటము, ఇంకా అందులోనూ మహా అందులో ఉండటం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ డాడీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు చూసి. అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత అందరు గెస్ట్ ఫొటోస్ తీసుకున్నారు. ఫస్ట్ గ్రూప్ అందరితో దిగారు. తర్వాత స్టాఫ్తో దిగుతుంటే సార్ మహర్షి తన ఒక్కదాన్నే పిలిచి తన దగ్గర నుంచోబెట్టి ఫోటో తీయించుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ వీడియో అంతా మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.